మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం మాల్స్కి కానీ లేదా సినిమా థియేటర్స్కి కానీ వెళ్ళినప్పుడు 30 రూపీస్ అనేది పార్కింగ్ ఫీ చెల్లిస్తూ ఉంటాం. కానీ ఒక 100 వెహికల్స్ వస్తే ఆ ఒక్కరోజే మీరు 3000 రూపీస్ దాకా రాబడి తెచ్చుకోవచ్చు. ఇదే పార్కింగ్ బిజినెస్. మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. మీరు కనుక ఒక ఖాళీ స్థలం లీజ్గా తీసుకున్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరే ఒక సొంత స్థలం ఉన్న ఒక 5000 స్క్వేర్ ఫీట్ ఉంటే చాలు, మీరు ఈ బిజినెస్ని మొదలు పెట్టవచ్చు. కానీ మీకు పూర్తి స్థాయిలో లాభం మాత్రం మీరు పెట్టే ఖర్చులు అలానే స్థలం పైన ఆధారపడి ఉంటుంది. అదే మీకు కనుక సొంత స్థలం ఉంటే మీకు లీజు తగ్గి మంచి లాభం వస్తుంది. మరి ఇదే పార్కింగ్ ప్లేస్లో మీరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టచ్చు. దాంతోపాటు మీరు కనుక కార్ వాష్, అడ్వర్టైజ్ బోర్డ్స్ అలానే చిన్న ఫుడ్ స్టాల్స్ని మొదలు పెట్టగలిగితే లాభాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఒకే ప్లేస్లో పెట్టాలంటే కొంచెం అదనపు పెట్టుబడి, శ్రమ రెండు అవసరం ఉంటాయి. సరైన ప్రణాళికతో ఈ వ్యాపారంలో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బాస్ వాలా అకాడమీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.